మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం? అదేనండి పాయ అంటే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేసేయండి. నాకైతే అస్సలు నచ్చదండి. బట్ ఈ ప్రాసెస్ ఏంటని చెప్పి మా అమ్మగారు చేస్తే మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే తలకాయ కూరని మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ గట్ట వస్తుంది కాబట్టి నీట్ గా వాష్ చేసుకోవాలి సాల్ట్ పసుపు వేసి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసి అందులో టమాటో ప్యూరీ అలాగే ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న కూర వేసి కొంచెం దగ్గరికి అయినంత వరకు ఫ్రై చేసి అందులో కారం ఉప్పు ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 50% మనకి కూర అనేది కళాయిలో బయటే కుక్ అవ్వాలండి. అండ్ 50% మనం కుక్కర్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుద్ది అండ్ టేస్ట్ కూడా బాగుంటది అనమాట. ఇప్పుడు మనం తలకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు పక్కగా ఉండాలన్నమాట. సో చింతపండు గుజ్జు వేసి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసి మంచిగా మూత పెట్టుకొని కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. అండ్ తలకాయ పులుసులో ఓన్లీ పులుసు మాత్రమే నేను వేసుకొని తింటానండి. అది కూడా ఒక్క ముద్దగా కలుపుకుంటాను. ముక్కలు మాత్రం అస్సలు ముట్టను, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి. సో నా కోసం వేరేగా చికెన్ ఫ్రై చేస్తారనమాట. సో మా అమ్మ వాళ్ళు అయితే వేరేగా బ్రెయిన్ ఫ్రై కూడా చేసుకున్నారు. సో నాలా తినే వాళ్ళు ఎవరైనా